అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది G+2 డూప్లెక్స్ హౌస్ అండి. మంచి రెంట్ వచ్చే హౌస్, వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్, చాలా పెద్ద హౌస్. అలాగే మనకి రెంట్స్ అనేది అద్దె అనేది మనకి చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక ఫేజింగ్ వచ్చేసరికి మనకి CC రోడ్ అవైలబుల్ ఉంది. మెయిన్ రోడ్కి వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సర్వీస్ రోడ్కి వచ్చేసరికి సెకండ్ బిట్ అండి. అది చూపిస్తున్నాను మీకు జూమ్ చూసి. ఇది సర్వీస్ రోడ్ నుంచి మనకి వచ్చేసరికి ఇది సెకండ్ బిట్. డూప్లెక్స్ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఈ స్టేజ్లో మీకు చూపించడానికి కారణం ఏంటంటే, ఈ స్టేజ్లో కనుక మీరు తీసుకుంటే ఎటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా చేంజ్ చేసి ఇస్తారు. ఇంటీరియర్ డిజైన్ కానీ ఏమన్నా ఇక్కడికి వచ్చేసరికి ఒక పోర్షన్ వస్తుంది, ప్లస్ మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా వస్తుందండి. ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో. మన టోటల్గా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది. ఇక్కడ ఒక పోర్షన్ ఇస్తారు, ఒక రూమ్ అలా ఇస్తారు, పార్కింగ్ ఏరియా ఇస్తారు. మనకి రైట్ సైడ్కి వెళ్తే మనకి స్టెప్స్ టు ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ పక్కనే మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. ఈ హౌస్ యొక్క సరౌండింగ్స్ నేను ఒకసారి చూపిస్తాను మీకు. వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్. ఒకసారి సరౌండింగ్స్ చూపిస్తాను చూడండి. ఇది చూడొచ్చు, సరౌండింగ్స్ అనేది టోటల్గా హై రేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చుట్టూతో హై రేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. వెరీ హై డిమాండ్ ఉన్న ఏరియా అండి. మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఏరియా, చాలా డెవలప్డ్ ఏరియాలో. ఇది చూడొచ్చు, మనం జూమ్ చేసి చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మనకు మెయిన్ రోడ్. సర్వీస్ రోడ్కి అయితే ఏదైతే మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుందో సర్వీస్ రోడ్కి అయితే సెకండ్ బిట్. ఇది చూడొచ్చు, మనం హై రేజ్ అపార్ట్మెంట్ చుట్టూతో అయితే ఉన్నాయి. ఇక్కడ హౌస్కి వచ్చేసరికి చాలా డిమాండ్ ఉందండి. హౌసెస్కి వచ్చేసరికి అలాగే రెంట్స్ కూడా ఇక్కడ బాగా వస్తాయి. మనకి 2 BHKకి 10,000 వరకు వస్తాయి. ఇక లొకేషన్ హైలైట్స్ అంటే ఇవన్నీ. చుట్టూతో అయితే హౌసెస్ ఉన్నాయి, GHMC ఏరియాలో ఉన్నాయి. ఈ హౌస్కి వచ్చేసరికి క్లియర్ టైటిల్ ఉంది. ఇంకా ఫర్దర్గా వీడియోలో కంటిన్యూ ముందు వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఎక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇది ఎందుకంటే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే మీకు మా వీడియోస్ అనేవి ఫస్ట్ చేరుతాయి. అప్పుడే మీరు ఎటువంటి హాట్ ప్రాపర్టీ అన్నా ఫస్ట్ చూడొచ్చు. సేల్ అయిపోయిన తర్వాత చూసి కాల్ చేస్తున్నారు చాలామంది, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా వస్తాయి. ఇక హౌస్ విషయానికి వస్తే, ఈ హౌస్ వచ్చేసరికి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా మనకి ఒక పోర్షన్ ఇచ్చారు, 2 BHK పోర్షన్. ఇది 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, పూజా రూమ్, డైనింగ్ హాల్ ఇచ్చారు. అలాగే ప్రతి బెడ్రూమ్కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చేయడం జరిగింది. ఇక మెటీరియల్ చూసుకోవచ్చు, హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. ఇక కింద ఫ్లోరింగ్ చూసుకుంటే మనకి వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు. అలాగే సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చేశారు. ఇది మనం ఎంటర్ అయింది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ యొక్క హాల్ అండి, లివింగ్ రూమ్ ఏరియా అంటారు దీన్ని. ఇక హౌస్ విషయానికి వస్తే, ఈ హౌస్ వచ్చేసరికి 110 స్క్వేర్ యార్డ్స్లో కట్టారండి. G+2 డూప్లెక్స్ హౌస్. సైజ్ వచ్చేసరికి 25/30. టోటల్గా మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ ఇచ్చేసారండి క్లియర్గా. ఇక్కడ మనం చూడొచ్చు, వెంటిలేషన్ పర్పస్ కోసం విండోస్ అయితే ఇచ్చేసారు. ఇప్పుడున్న పాయింట్ నుంచి మనం స్ట్రైట్గా చూసుకుంటే కామన్ బాత్రూమ్ ఇచ్చారు. రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఫస్ట్ బెడ్రూమ్, అలాగే లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. ఇంకా ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2800 SFT అండి, 2800 SFT. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి 25 feet CC రోడ్ ఉంది. ఫేజింగ్ వచ్చేసరికి సౌత్ ఫేజ్ అండి. ఈ హౌస్ వచ్చేసరికి సౌత్ ఫేజ్లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ చూడొచ్చు, ఇండియన్ స్టైల్లో ఇచ్చేసారు. ట్యాప్ ఫిట్టింగ్ అయితే జరగలేదు. వర్క్ అయితే పెండింగ్లో ఉంది కాబట్టి ట్యాప్ ఫిట్టింగ్ జరగలేదు. వితిన్ 20 daysలో అయితే వర్క్ అనేది టోటల్గా కంప్లీట్ అయ్యి పొజిషన్ ఇచ్చేస్తారండి. ఈ స్టేజ్లో మీరు కనుక తీసుకుంటే ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా, ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించిన ఎటువంటి చేంజెస్ కావాలనుకున్నా మీ టేస్ట్కి అనుగుణంగా చేసి ఇస్తారు. మనం చూడొచ్చు, ఇది ఒక బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్ అండి. దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. స్టోరేజ్ పర్పస్ కోసం మనకి ర్యాక్స్ అయితే ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ పర్పస్ కోసం మనకి విండో అయితే ఏర్పాటు చేశారు. గ్లాస్ విండోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు బాత్రూమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఒక బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ బాత్రూమ్.
ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్, ఇందాక చూపించాను కదండి మీకు. ఇక్కడ వచ్చేసరికి మనకి ట్యాప్ వస్తుంది, ఒక సింక్ వస్తుందండి, హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. ఇది వచ్చేసరికి మన ఎంటర్ అయింది వచ్చేసరికి స్పేసియస్ సెకండ్ బెడ్రూమ్ అండి, చాలా స్పేసియస్గా ఉంది. ఫస్ట్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసియస్గా ఇచ్చేసారు. అలాగే వెంటిలేషన్ పర్పస్ కోసం విండోస్ అయితే 2 సైడ్ ఇచ్చేసారు. విండోస్, ర్యాక్స్ అయితే ఇచ్చేసారు, ఏర్పాటు చేశారు చూడొచ్చు స్టోరేజ్ పర్పస్ కోసం. అయితే అలాగే మనకి కింద అయితే వచ్చేసరికి మనకి మార్బుల్స్ వచ్చేసరికి ఫ్లోరింగ్లో వైట్ మార్బుల్స్ యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చేసారు దీనికి కూడా. దీని యొక్క అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను మీకు నేను. వర్క్కి సంబంధించిన సామాన్లు అయితే నింపారు. ప్లంబింగ్ వర్క్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది. ఏం వర్క్ అయినా సరే మనకి వితిన్ 20 డేస్లో అయితే పొజిషన్ ఇచ్చేస్తారు మీకు. ఇక ఈ హౌస్కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉంది, మనకి సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. గ్రౌండ్ వాటర్ అనేది మనకి 400 ఫీట్లో పడ్డాయి. ఇది వచ్చేసరికి పూజా రూమ్ అండి. పూజా రూమ్కి చూడొచ్చు డిఫరెంట్ కలరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు, కలర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. దాని పక్కనే మనకి కిచెన్ రూమ్ ఇచ్చారు. కిచెన్ రూమ్కి వచ్చేసరికి మనకి విండో ఏర్పాటు చేశారు, అలాగే టైల్స్ అయితే యూజ్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకి బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి కిచెన్ రూమ్లోనే మనకి స్టోరేజ్ పర్పస్ కోసం ర్యాక్స్ ఇచ్చేసారు. కిచెన్ రూమ్కి మనకి అవుట్ సైడ్కి ఒక డోర్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాషింగ్ ఏరియా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ మనకి అపార్ట్మెంట్ టైప్లో అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రతి పోర్షన్ అపార్ట్మెంట్ టైప్లో ఇచ్చేసారు. ఉన్నాయి 2 పోర్షన్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్కి ఇచ్చేసి అపార్ట్మెంట్ టైప్లో కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక పోర్షన్ వస్తుంది, లేకపోతే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అలాగే వదిలేయమంటే వదిలేస్తారు. ఎందుకంటే పార్కింగ్ కోసం స్పేస్ ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు, అందుకని కన్స్ట్రక్షన్ చేయలేదు ఆ స్టేజ్లో వచ్చేసరికి. ఇవి వచ్చేసరికి స్టెప్స్ టు మనకి సెకండ్ ఫ్లోర్ అండి, G+2కి వెళ్ళే స్టెప్స్ ఇవి. ఇక గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయలేదు. స్టెప్స్కి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి వైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు, గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయలేదు. ఇక హౌస్ యొక్క లొకేషన్ హైలైట్స్కి వచ్చేసరికి ఈ హౌస్ వచ్చేసరికి మనకి బండ్లగూడ నాగోల్లో ఉందండి. బండ్లగూడ నాగోల్ హయాత్ నగర్లో ఉంది. మనకి నాగోల్ ఎక్స్ రోడ్కి 4.1 కిలోమీటర్స్ అవేలో ఉంది, ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అండి ఇది. అలాగే మనకి నాగోల్ మెట్రోకి వచ్చేసరికి 4.6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే ఇది మనకి సికింద్రాబాద్ జంక్షన్కి వచ్చేసరికి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ అండి ఇది. అలాగే రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హౌస్ ఇది. ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. కనెక్టివిటీ అండి 24/7 ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అనేది సూపర్గా ఉంది. వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న హౌజు. అలాగే మెట్రో స్టేషన్స్కి వచ్చేసరికి దగ్గరలో ఉన్న హౌజు. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే హౌస్ విషయానికి వచ్చేస్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ లాగానే సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ పోర్షన్స్ ఇచ్చేసారండి. G+2 పోర్షన్ కూడా మనకి వచ్చేసరికి సేమ్ పోర్షన్స్ ఇచ్చేసారు. 2 BHK 2 బెడ్ అటాచ్డ్ బాత్రూమ్స్, అలాగే హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా, పూజా రూమ్ అయితే ఏర్పాటు చేశారు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనకి. ఇక్కడ నుంచి మనకి వ్యూ వచ్చేసరికి అపార్ట్మెంట్ వ్యూ వస్తున్నాయండి. అపార్ట్మెంట్ వ్యూ వచ్చింది ఇక్కడ నుంచి అయితే మనకి హౌస్కి. ఇక ఈ హౌస్ వచ్చేసరికి సౌత్ ఫేజ్ హౌస్ అండి. ఫేజింగ్లో వచ్చేసరికి 25 ఫీట్ మాత్రమే ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. ఈ హౌస్ వచ్చి పర్మిషన్స్ విషయానికి వస్తే GHMC అప్రూవ్డ్ హౌస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 100% క్లియర్ టైటిల్, అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి పర్మిషన్స్ అయితే అన్ని క్లియర్గా ఉన్నాయండి. G+1 G+2 పర్మిషన్స్ అయితే ఉన్నాయి. మీకు బ్యాంక్ లోన్ అనేది గవర్నమెంట్ బ్యాంక్ లోన్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్ నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి, క్లియర్ టైటిల్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ అయితే మనకి ఎనీ గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్స్, SBI కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఎనీ గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్స్ నుంచి మీకు బ్యాంక్ లోన్, హోమ్ లోన్ వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసరికి మనకి 2 BHKకి వచ్చేసరికి 10,000 రెంట్స్ వస్తున్నాయండి. ఎందుకంటే వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 BHKకి వచ్చేసరికి 10,000 రెంట్స్ అయితే ప్రజెంట్ వస్తున్నాయి సరౌండింగ్ హౌసెస్లో. ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి మనకి 50,000 అబోవ్ ఉందండి. మ్యాక్సిమం 50,000 to 55,000 వరకు ఉంది. ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్ నుంచి మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి. ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసరికి ల్యాండ్ వాల్యూ మనకి క్లియర్ టైటిల్ ఉన్నది, LRS పెయిడ్ ఉన్నది, లింక్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్న ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి 55,000 per square yard గా ఉంది.
ఇక ఈ హౌస్ వచ్చేసరికి అన్ని పర్మిషన్స్ అయితే క్లియర్గా ఉన్నాయని పర్మిషన్ గురించి ఒకసారి చెప్తాను మీకు. G+1 పర్మిషన్ ఉంది, G+2 పర్మిషన్ ఉంది, LRS మొత్తం కట్టేశారు. GHMC అప్రూవ్డ్ హౌస్ అండి ఇది వచ్చేసరికి. లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. క్లియర్ టైటిల్ అండి, 100% అయితే క్లియర్ టైటిల్. ఇక ఈ పొజిషన్లో కనుక మీరు తీసుకుంటే బిల్డర్ అష్యూరెన్స్ ఇచ్చేది ఏంటంటే ఎటువంటి చేంజెస్ కావాలన్నా మీకు ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన కానీ వేరే చిన్న చిన్న మార్పులు ఎటువంటి కావాలన్నా వాళ్ళే కంప్లీట్ చేసి ఇస్తారు. మీ టేస్ట్కి అనుగుణంగా అయితే ఈ హౌస్కి అయితే చేంజెస్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్లో ఉన్నప్పుడు అయితే పొజిషన్ అనేది మీకు 20 డేస్లో అయితే ఇచ్చేస్తారు. హౌస్ వచ్చేసరికి 20 డేస్లో కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ ఫ్లోర్ యొక్క సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అని చూడొచ్చు. 2 సైడ్ అయితే విండోస్ ఏర్పాటు చేశారు. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇక బాత్రూమ్కి వచ్చేసరికి మనకి టైల్స్ యూజ్ చేశారు చూడొచ్చు. అలాగే ఇది ఒక ఇండియన్ స్టైల్లోనే ఇచ్చేసారు. మనకి ఫిట్టింగ్ అయితే జరగలేదు, ట్యాప్ ఫిట్టింగ్ అయితే. పాయింట్స్ అయితే ఇచ్చేసారు మనకి, గీజర్ పాయింట్ కానీ షవర్ పాయింట్ కానీ అన్నీ అయితే క్లియర్గా ఇచ్చేసారు. ఇక మనం ఎంటర్ అవుతున్న ఏరియా వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనకి పూజా రూమ్ వచ్చేస్తుందండి. ఫస్ట్ పూజా రూమ్ తర్వాత మనకైతే కిచెన్ రూమ్ ఇచ్చేసారు. పూజా రూమ్ అనేది చూడొచ్చు మనం, టైల్స్ అయితే యూజ్ చేశారు, ఫ్లవర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మన కిచెన్ రూమ్ వచ్చేసరికి చూడొచ్చు మనం, విండో అయితే ఏర్పాటు చేశారు. పైన ర్యాక్స్ కోసం అయితే స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ అయితే కంపల్సరీగా వాళ్ళు దానికి ఒక మంచిగా అవగాహన చేసుకొని కట్టేశారండి. హౌస్ ఇది చాలా డిజైనింగ్ అంటే ప్లానింగ్తో కట్టారు. ఎటువంటి మనకి ప్రాబ్లం రాకుండా అయితే కట్టారు. బికాస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసరికి మనకి వాషింగ్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ దానికి సంబంధించిన వాషింగ్కి సంబంధించిన ఎటువంటి ఎక్విప్మెంట్ అయినా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. అయితే ఫిట్టింగ్స్ ట్యాప్స్ కూడా ఇచ్చేసారు వాటికి. ఇక ఇక్కడ నుంచి కూడా మన సరౌండింగ్స్ చూడొచ్చండి, వెల్ డెవలప్డ్ ఏరియాలోనే ఉన్నాయి. చుట్టూతో అయితే మనకి హౌసెస్ కనబడుతూనే ఉన్నాయి. హాట్ ప్రాపర్టీ అండి. మీరు కనుక నచ్చితే ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ మా వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. చూసి క్లియర్ అనుకున్న తర్వాతనే మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి వన్స్ మీకు నచ్చితే కనుక ప్రైస్ విషయానికి వస్తే నెగోషియేషన్ అవుతుంది. అలాగే వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలాగే ఎవరికైనా మీ ఏరియా సరౌండింగ్స్లో కానీ మీ సర్కిల్లో కానీ హౌసెస్ కావాలనుకుంటే, ఇలాంటి హౌసెస్ కావాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి సజెషన్ అయితే ఇవ్వగలుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.